బ్రేకింగ్ న్యూస్ విశాఖ జిల్లాలో ఒక విషాదకర ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన విషయం చెప్పే ముందు మీరు డాగ్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఇది మీరు చూడాల్సిన విషయం. మీరు పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఉన్నట్లయితే కుక్కలను పెంచుకుంటూ ఉన్న కుక్కలతో ప్రేమగా మెలిగేవారైనా ఖచ్చితంగా చూడాల్సిన విషయం. ఒక కుక్క కరిచింది. కుక్క కరిచిన తర్వాత 2 రోజులకు కుక్క చనిపోయింది. ఆ కుక్క చనిపోయిన తర్వాత ఎవరినైతే కుక్క కరిచిందో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చనిపోయిన విషాదకర ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. విశాఖ జిల్లా భీమిలిలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెంపుడు కుక్క కరవడంతో తండ్రి కొడుకు ఇద్దరు మృతి చెందారు. వారం రోజుల క్రితం నరసింగరావు ఆయన కొడుకు భార్గవ్ను వాళ్ళు పెంచుకునే కుక్క కరిచింది. కుక్క కరిచిన 2 రోజులకు ఆ కుక్క చనిపోయింది. భార్గవ్ను ముక్కు మీద, నరసింగరావును కాలు మీద కుక్క కరిచింది. అప్రమత్తమై యాంటీ ర్యాబిస్ యాక్షన్ ఇంజెక్షన్ తీసుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. అయితే అప్పటికే మెదడు కాలేయానికి ర్యాబిస్ సోకడంతో చికిత్స పొందుతూ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి మున్సిపల్ అధికారులు మాట్లాడారు. మున్సిపల్ అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. చక్రవర్తి అండి, నేను అసిస్టెంట్ సివిల్ సర్జన్ యూపీఎస్సీ భీమ్లీలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ కేసు ఎవరైతే డాగ్ బైట్తో చనిపోయారో ఆ అబ్బాయి మా అండర్లో వస్తారన్నమాట. మేము ఇప్పుడు ఎప్పుడైతే ఈ డాగ్ బైట్ కరిసిందన్నది వచ్చి వ్యాక్సిన్ చేయించుకున్నారు సిఎస్సి భీమ్లీలో. చేయించుకున్న తర్వాత ఆయనకి ఒక డోసు వేసుకున్నారన్నమాట. వాళ్ళ తర్వాత వాళ్ళ మదర్ కూడా కలిసిన తర్వాత ఇద్దరు వేయించుకున్నారు. ఆ రోజు 31 మే నెలలో చేయించుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్కి బెడ్ రీడ్ అండ్ 2 ఇయర్స్ నుంచి బెడ్ రీడ్ అనమాట. సివిఐ స్ట్రోక్ వచ్చింది. 9 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి బెడ్ రీడ్ అనమాట. సో ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్తాంలో వీళ్ళు నెగ్లెక్ట్ చేశారు. అబ్బాయి వ్యాక్సిన్ వేసుకుంటాం. సో అంటే ఫస్ట్ డోస్ వేసుకున్నారు, సెకండ్ థర్డ్ డోస్ కూడా వేసుకోవాలి. అది నెగ్లెక్ట్ చేసిన వల్ల అది వ్యాధి అన్నది ఇంక్రీజ్ అయింది అన్నమాట. సో అందుకని ఆయన మరణించారు. కానీ ఈయనకి ఏంటంటే మాకు రిపోర్ట్ కానీ ఏంటంటే బెడ్ రిటర్న్ డెత్ రిపోర్ట్లో కూడా ఎక్కడ డాగ్ బైట్ అని హిస్టరీ ఎక్కడ లేదు. అక్కడ ఎక్కడ వాళ్ళ ఫాదర్కి నరసింగరావు గారికి ఎక్కడ డాగ్ బైట్ అని హిస్టరీ లేదు మా దాంట్లో రికార్డ్స్లో కానీ ఎక్కడ కానీ. మేము కేజీహెచ్ ఓపీలో కూడా చూసినా కానీ అక్కడ కూడా కాజ్ ఆఫ్ డెత్లో కూడా ఏమీ లేదు అన్నమాట. ఈ ఏరియా హెల్త్ సెక్రటరీ మొన్న 22వ తారీఖున అల్లిపిల్లి అనంత భార్గవ్ అనే అబ్బాయి రేబిస్ వ్యాధి వల్ల చనిపోయారని చెప్పి మాకు డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ ఎపిడమిక్ మానిటరింగ్ సెల్ నుంచి కాల్ చేసి ఇలా ఎంక్వైరీ చేయాలమ్మా అని చెప్పారు. ఆ రోజు సండే వచ్చాము. ఎలా చనిపోయారని డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నాము. ఆ అబ్బాయికి గత నెల 29వ తారీఖున కుక్క కరిచింది. ఇంట్లో కుక్క అవడం వల్ల ఏం అవ్వదని వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోలేదు. అదే నెల 31న వాళ్ళ మదర్కి కూడా కరడంతో భయపడి ఇద్దరు మొదటి డోసు వేసుకున్నారు. ఆ తర్వాత 3వ తారీఖు 7వ తారీఖు కూడా రమ్మన్నారు, కానీ మిగిలిన డోసెస్కి వీళ్ళు వెళ్ళలేదు. ఏం అవ్వదు కదా, మాకు ఓకే కదా అని కేర్లెస్ చేశారు. అదే నెల 13వ తారీఖున అల్లిపిల్లి నరసింగరావు గారికి ఆరోగ్యం విషమించడంతో మన సిహెచ్సికి తీసుకెళ్లారు, కమ్యూనిటీ హాస్పిటల్కి. అక్కడి నుంచి 17వ తారీఖు లాభం లేదని చెప్పి కేజీహెచ్కి పంపించామని వీళ్ళే చెప్పారు. కేజీహెచ్కి పంపించారమ్మా. ఆయన పరిస్థితి అయితే పెరాలసిస్ స్ట్రోక్ వల్ల బాగలేదని చెప్పడం అయితే చెప్పారు. ఎంక్వైరీ చేసినప్పుడు కూడా కుక్క కరిచిందని అయితే ఏం చెప్పలేదు. వాళ్ళు ఇప్పటికీ మేము అడుగుతున్నాము. మా వంతు మేము ఎంక్వైరీ చేసినప్పుడు కుక్క అయితే కరవలేదమ్మా. ఆయనకి మొదటి నుంచి హార్ట్ ప్రాబ్లము, పెరాలసిస్ పేషెంట్, డయాబెటీస్ కూడా ఉంది. ఆ కారణాల వల్ల అతను అనారోగ్యం పాలయ్యి కేజీహెచ్లోని అడ్మిట్ చేసాము, ఐసీయూలో ఉన్నారని చెప్పారు సార్. అల్లిపిల్లి చంద్రావతి గారికి నేను పెద్ద సిస్టర్ను. మేము 6 అక్క చెల్లెళ్ళము, నేనే పెద్ద. ఆవిడ భర్త ఆర్టీసీ బస్ కండక్టర్, బస్సులో కండక్టర్గా చేస్తున్నారు. 9 సంవత్సరాల నుంచి పెరాల్సి వచ్చింది నరసింగరావుకి. అబ్బాయికి అయితే ఈ నెలలోని 9వ తారీఖున ఒక కరిచిందని చెప్పారు. అది కరిచినప్పుడు అబ్బాయికి ఒక్కరికే కరిచింది. అది ముక్కు మీద కరిచింది, చిన్న ఘాట్లోకి పడింది. అబ్బాయి పెద్దగా తీసుకోలేదు. ఇంట్లో కుక్క కదా ఏమవుదు అని చెప్పి అనుకున్నారు. అబ్బాయికి తండ్రి గారు మాత్రం కుక్క కాడితో చనిపోలేదు సార్. తండ్రి ఆప్షన్ వేరేగా ఉందన్నమాట. తండ్రి కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆయన పెరాలసిస్ స్ట్రోక్ ఉంది. ఆ పెరాలసిస్ మీద ఆయన అడ్మిట్ చేయడం జరిగింది తప్ప తండ్రి
కొడుకు మాత్రమే కుక్క కడుతున్నాను. అసలు వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తున్నారు? వ్యాక్సిన్ ఫస్ట్ చేసుకున్నారు సార్. కరిచిన తర్వాత మావయ్య గారికి బాగోలేదని చెప్పి హాస్పిటల్ తిరుగుతూ సేవ చేసుకుంటూ దాన్ని అలా పక్కన పెట్టడం వల్ల ఆ అబ్బాయి ఎక్స్పైర్ అయిపోయింది. కరిచిన ఉద్దేశంతోనే వేసుకున్నారా? కరిచిన మా అత్తగారు కొంచెం ఫోర్స్ చేశారు కదా, కరిచిన చిన్న గంట పడిన మంచిది కాదు, తీసుకెళ్లి చేస్తుంటే అత్తగారు తీసుకెళ్లి బలవంతంగా వేసారు ఫస్ట్ రోజు. వేసిన తర్వాత మా మాయ గారికి ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి అలా తిరుగుతుండడం వల్ల అలా లేట్ చేయడం జరిగింది. భార్గవ్ ఎక్కడ ఉండేవారు? భార్గవ్ ఇక్కడ ఉన్నారు. అంటే 2 months నుంచి ఇక్కడ ఉంటారు. నాన్నగారు మా అయ్యగారు బాగోలేదు, బెడ్ మీద ఉన్నారని చెప్పేసి రైల్వేలో లాంగ్ లీవ్ పెట్టుకుని వచ్చి ఉన్నారు. రైల్వేలోనా? ప్రైవేట్ జాబ్ అంటున్నారు కదండి, రైల్వే అన్నాను. ఆయన ఎక్కడ పనిచేస్తారు? మా అయ్యగారు అయితే ఏపీఎస్ఆర్టీసీ అండి. భార్గవ్ రైల్వే అండి. అమ్మగారికి కూడా కలిసింది అంటున్నారు. మా అత్తగారికి అంటే ఇద్దరు తల్లికి కొడుకు ఒకసారి గడిచింది. వ్యాక్సిన్ వేయించుకుంటారండి. మా అత్తగారు వేయించుకున్నారు. మా అత్తగారికి ప్రాబ్లం అయితే లేదండి. కాకపోతే మా అత్తగారు శనివారం అనేసి అనేది శనివారం ఎన్నో డేట్ అంటే డేట్ చెప్పాలా వద్దా? ఇప్పుడు వారం రోజులు అవుతుంది. అతనికి వామిటింగ్స్ మోషన్స్ ఎక్కువైపోబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏంటంటే కేజీహెచ్ తీసుకెళ్ళిపోమన్నారు. కేజీహెచ్ తీసుకెళ్తే మాకు నమ్మకం లేదు, డౌట్ అనేసి మేము ఏంటంటే ఎన్ఆర్ హాస్పిటల్కి వైజాగ్ తగరపల్లి ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఎన్ఆర్ హాస్పిటల్లోనూ అతనికి 3 రోజులు ఉంచాము. ఆ డబ్బులు తట్టుకోలేక ఐసీలో పెట్టారు. డబ్బులు తట్టుకోలేక మళ్ళీ మాకు పర్మిషన్తోనే కేజీహెచ్ తీసుకెళ్ళాం. కేజీహెచ్లోను 3 రోజులు అతను ఉండగలగా అబ్బాయి తండ్రి దగ్గర ఉన్నారు. తండ్రి దగ్గర ఉండగలగా అతనికి జ్వరం వచ్చింది. ఇంట్లో పెంపుడు కుక్క అది కరిసిందని మాకు చెప్పలేదు. అంటే ఆ తల్లి కూడా బాధలో ఉన్నదనేసి ఆ టెన్షన్తోనే చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల అతనికి 2 రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఆ బాబుకి అనంత భార్గవ్ అల్లిపిల్లి అనంత భార్గవ్ గారికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మేము విజేత హాస్పిటల్లో టెస్టులు చేసాము. టెస్టులు చేస్తే టెస్టుల్లోనూ కుక్క కరిసిందని తేలింది. అప్పుడు మేము ఏంటంటే టీపీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకా లాభం లేదనేసి మాకు లాస్ట్ స్టేజ్ చెప్పారన్నమాట. అంతే. కానీ తండ్రి కుక్క కాటు తల్లి కుక్క కాటు అలాంటిది ఏం లేదు. ఒకే ఒక అతను. కానీ తల్లి అందరూ యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మేము అక్కడ హాస్పిటల్లో యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ కూడా యాక్షన్ వేయించుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడికి ఎవరికి ఏం ప్రాబ్లం ఏం లేదు. అది చిన్నప్పటి నుంచి మేము పెంచుతున్నాం. 2-3 సంవత్సరాలు అవుతుంది పెంచుతున్నాం. ఆ తర్వాత కుక్క పుట్ట కూడా మా దగ్గర ఉంది, కానీ ఇప్పుడు సాక్షి వాళ్ళకి ఇచ్చాము.